ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఆ రోజున సమర్పించే నైవేద్యాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మహాలయ అమావాస్య లేదా పెత్తర అమావాస్య రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు గౌరీదేవిని రోజుకో రూపంలో 9 రోజుల పాటు 9 రూపాల్లో పూజిస్తారు. బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు. బతుకమ్మను పేర్చడానికి ముందు రోజే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ అందమైన రంగురంగుల పూలను కోసి తీసుకొస్తారు. మొదటి రోజు బతుకమ్మను పేర్చే పూలల్లో ప్రధానంగా తంగెడు, గూనుగు, తామెర, చామంతి పూలు, బంతి పువ్వులు, సీత జడలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మొదట తంగేడు పూలు అమర్చిన తర్వాత రంగుల ఆధారంగా ఇతర పూలను అమరుస్తారు. అయితే ముందు రోజే తెంపుకొచ్చిన ఈ పూలను వాడిపోకుండా నీటిలో వేసి ఉంచుతారు. ఇలా వేయడం వల్ల పూలు నిద్ర చేస్తాయి. అందుకే వీటితో అమర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారని ఓ కథ ప్రచారంలో ఉంది. మరో కథ ప్రకారము బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు చేసుకునే వేడుక ఎంగిలి పూల బతుకమ్మ అయితే తొలి రోజు కాబట్టి పెద్దలకు, పూర్వీకులకు నివేదన చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడానికి పూలను సిద్ధం చేసుకుంటారు. ఇలా భోజనం చేయడాన్ని ఎంగిలి పడడం అంటారు. అందుకే ఆ పేరు వచ్చిందని, కాబట్టి దీని ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారని మరో కథ ప్రచారంలో ఉంది. అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడతారో తెలుసుకుందాం. పితృపక్షము మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ మొదటి రోజు వేడుక జరుపుకుంటారు. ఈ రోజున చాలామంది తమ పెద్దలను, పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత భోజనం చేసి బతుకమ్మను తయారు చేస్తారు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజున గౌరీదేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ నైవేద్యంలో నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి తులసి ఆకులు, వక్కలు వంటివి నైవేద్యంగా గౌరీదేవి అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పండుగ ముగుస్తుంది.